రేణుకాళ్ళమ్మ దేవాలయం ఇది. ప్రతి మంగళవారం కానీ శుక్రవారమే చాలా మంచిగా చేస్తారు అమ్మవారి గుడిది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు మంగళవారము రేణుకా ఎల్లమ్మ దేవిని అమ్మవారిని తెలిసి చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మ చాలా జములమ్మ కానీ ఎల్లమ్మ కానీ ఆశీస్సులు పొందింది అమ్మవారికి. ఇక్కడ మక్తల్లో మున్సిపల్ మక్తల్ నారాయణపేట డిస్టిక్లో ఎల్లమ్మకుంట అని ఉంటుంది. అక్కడ చెరువు కట్టమైన అమ్మవారి ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. మంచి ఆశీస్సులు ప్రతి ఒక్క ఊళ్ళో ఎల్లమ్మ దేవాలయాలు ఉంటాయి, కానీ మొక్కలు కూడా స్పెషల్గా అప్పుడప్పుడు చూసి ఆమెను దర్శించుకొని నమస్కారం చేసి ఆమె పసుపు కుంకుమ పెట్టి మొక్కి ఆమె ఆశీస్సులు పొందండి. మంగళవారము లేక శుక్రవారము ఆమె దినాలు పూజ చేసుకుంటారు. తప్పనిసరి అక్కడ మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలకు హైదరాబాద్లో ఉన్నా సరే బల్కంపేట ఎల్లమ్మ చాలా పేరు పొందిన గుడి. అక్కడ చాలా మంచి ఉత్సవాలు, మంచి బోనాలు చేస్తారు, మంచిగా ఉంటాయి. పోయి దర్శించుకొని రండి. బాయ్. ఈ రేణుకా ఎల్లమ్మ గుడి శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి కాటరూపల్లిలో ఉంది టెంపుల్. అమ్మవారిని దర్శించుకుందాం, అమ్మవారి గుడి లోపల చూద్దాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం అట్లా కాటరూపల్లిలో ఉంది. మంచి బీర్ దేవాళ్ళు అవి చేస్తారు, పురుగు వాళ్ళు ఉంటారు కదా, అమ్మవారి దర్శనం చేస్తుంది. ఇక్కడ పరశురాముని ఫోటో ఉంది, అమ్మవారిని దర్శించుకోండి. చూసుకోండి.